మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జన విజ్ఞాన వేదిక చిత్తూరు జిల్లా అధ్యక్షుడైన హెచ్ అరుణ సుప్రసాద్. నేను ఈరోజు సాంఘిక గురుకుల పాఠశాల నందు ఎదిగే ఆడపిల్లలు ఏమి తెలుసుకోవాలి, ఆత్మస్థైర్యమే ఆయుధంగా విద్యార్థులు ఎదగాలి అనే సంకల్పంతో జన విజ్ఞాన వేదిక చిత్తూరు జిల్లా నందు గల అన్ని సోషల్ వెల్ఫేర్ స్కూల్లో కూడా కార్యక్రమాలు నిర్వహించాలనేసి అనుకుంటున్నాము. ఇప్పుడు టీవీల ప్రభావం వల్ల, వయసు ప్రభావం వల్ల అందరూ తప్పటడుగులు వేస్తున్నారు. అది అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు. కానీ అమ్మాయిల్లో మరింత అవగాహన కల్పించి వాళ్ళలో ఆత్మస్థైర్యం నింపాలనే ఉద్దేశంతో ఈరోజు చిత్తూరు సోషల్ వెల్ఫేర్ స్కూల్ నందు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము. చిత్తూరు జిల్లా జన విజ్ఞాన సమత విభాగం ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రతి పాఠశాలలో కూడా ఈ కార్యక్రమాలు చేయాలనేసి అనుకుంటున్నాం. నా పేరు సుధాకర్, జన విజ్ఞాన వేదిక చిత్తూరు పర్యావరణ విభాగానికి కన్వీనర్గా ఉన్నాను. ఈరోజు జన విజ్ఞాన వేదిక అనేక కార్యక్రమాలు చేపడుతుంది. అందులో బాలికలను మహిళా చైతన్యం అనేటువంటి సమతా విభాగం తరఫున చేపడతా ఉంది. ఈరోజు ముఖ్యంగా గురుకుల పాఠశాలలో ఉండేటువంటి పిల్లల్లో చాలా అపోహలు అనేటువంటిది ఉంటుంది. అమ్మాయి అంటే బలహీనమైనటువంటిది, అమ్మాయి అంటే ఇలా ఉండకూడదు అనేటువంటి దీంతో ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే అమ్మాయి అంటే ఇది చేయకూడదు, అది చేయకూడదు అనేటువంటి చాలా కొన్ని అపోహలతో ఉంటారు. వాటన్నిటిని కూడా తొలగించి వాళ్ళల్లో కూడా చైతన్యపరిచి వాళ్ళందరూ కూడా మేము కూడా ఏ పనినైనా కూడా చేయగలుగుతామని ఒక ఆత్మస్థైర్యాన్ని నింపేదానికోసరము, ప్రశ్నించే తత్వాన్ని పెంచేదానికోసరము ఈరోజు జన విజ్ఞాన వేదిక చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా సోషల్ వెల్ఫేర్ స్కూల్స్లో ఉండేటువంటి పిల్లలతో పనిచేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. నా పేరు జయంతి, జన విజ్ఞాన వేదిక సమతా విభాగం కన్వీనర్గా ఇక్కడ గురుకుల పాఠశాలలో అమ్మాయిలకి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇవ్వాలని ఇక్కడికి వచ్చాము. అమ్మాయిలు ఎదుర్కొనే రకరకాల సమస్యల్ని వాళ్ళకి వివరించి దాన్ని ఎదుర్కొనేందుకు వాళ్ళకి కావాల్సిన సలహాలు, సూచనలు ఇవ్వడానికి జన విజ్ఞాన వేదిక కొత్త కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది. ఈ ప్రోగ్రాంలో భాగంగా ఇప్పుడు ఈ గురుకుల పాఠశాలకు వచ్చాము. ఈ పాఠశాలలో ఉండే దాదాపు 600 మంది విద్యార్థులు ఉన్నారు. వారికి సామాజికంగా, మానసికంగా, శారీరకంగా ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కోవాలో చెప్పడానికే మేము ఇక్కడికి వచ్చాము. నా పేరు ఎంఆర్ ప్రవీణ, జెడ్పీహెచ్ఎస్ తమ్మగానపల్లిలో సోషల్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు జన విజ్ఞాన వేదిక ద్వారా ఆడపిల్లలు ఎదుగుదలకు కానీ, ఆడపిల్లలు సమాజంలో ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి అనే ఉద్దేశంతో అవేర్నెస్ తీసుకురావడానికి ఈ గురుకుల పాఠశాలకు రావడం జరిగింది. పిల్లలకు అంటే అవన్ నుంచి అంతరిక్షంలోకి వెళ్తున్న ఈ రోజుల్లో పిల్లలు ఎలా ఉండాలి, ఎలా ఎదగాలి, వాళ్ళ యొక్క సమస్యలేంటి, ఆ విషయాలన్నీ కూడా వాళ్ళకు అవగాహన కల్పించడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. గ్రామీణ ప్రాంతం నుంచి పిల్లలందరూ కూడా రావడం జరిగింది. వాళ్ళు ఆ అమాయకత్వం నుంచి ఎలా వాళ్ళు బయటపడాలి అనే ఉద్దేశంతో మనం ఈరోజు ఇక్కడికి వచ్చి చెప్పడం జరిగింది.